తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి ఇంటికే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు వచ్చి హుటాహుటిన మీడియా సమావేశంలో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం, ఇవాల్టి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అని హెచ్చరించాడు. బీజేపీ సంగతి కూడా చెప్తామని, త్వరలోనే దండై కదులుతామని పొలిటికల్ బాంబ్ పేల్చారు. అయితే బీఆర్ఎస్ లోనే మరో చర్చ నడుస్తుందట. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కానున్నారన్నది ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదట. ఎందుకంటే పార్టీ ఆవిర్భావ సభలో వరంగల్లో ఇక జనంలోనే ఉంటారని చెప్పిన కేసీఆర్ నిన్నటి వరకు బయటకు రాలేదు. ఇప్పుడు మరోసారి వచ్చి ఇదిగో వస్తున్నానంటే నమ్మడానికి పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ మానసికంగా సిద్ధంగా లేరు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరంగల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఇలాగే ప్రకటన చేశారు. కానీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగి 8 నెలలు గడుస్తున్నా ఫామ్ హౌస్ గడప దాటలేదు. వరంగల్ సభలో కూడా ఆవేశంగా ప్రకటించిన కేసీఆర్ తర్వాత పత్తా లేరు. అదే విషయాన్ని ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకు తెస్తున్నారు. చాలా నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. అయితే ఈ 3 సభలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పటికీ అందరికీ అనుమానమే. కానీ తాను వస్తానని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయమంటారు. వచ్చేంత వరకు నమ్మకం లేదన్నది బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇక కేసీఆర్ బయటకు రాకపోతే అసలుకి ఎసరు తప్పదన్న భయం నేతల్లో ఇప్పటికే నెలకొని ఉంది. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఇక కేసీఆర్ బయటకు రాకపోతే మరింత క్యాడర్ నీరుగారిపోతుందని తెలుసు. బీఆర్ఎస్ వరుస ఓటములతో పాటు కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పటికే యాత్ర పేరిట జనంలోకి వెళ్తున్నారు. సామాజిక యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ నేతలపైనే విమర్శలు చేయడాన్ని కనీసం కేసీఆర్ ఖండించకపోవడం కూడా విమర్శలకు దారితీస్తోంది. దీంతో కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి జనంలోకి రావాలని క్యాడర్ కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ ను చూస్తుంటే ఇప్పట్లో కదిలేలా కనిపించట్లేదు. మరి కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పినట్లు బయటకు వస్తారా రారా అన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతుంది. మరి కేసీఆర్ మళ్ళీ జనంలోకి వచ్చి బీఆర్ఎస్ నేతలకు నమ్మకం కల్పిస్తారా లేదా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.